హాయ్ అండి, అందరికీ నమస్కారం. చూడండి, నేను శనగల కూర చేయబోతున్నాను. నల్ల శనగలు లేదా ఈ కూర చేయబోతున్నానండి. ఇది ఉప్పు వేసి మిక్సీలో దీంట్లో కుక్కర్లో పెట్టేసి అది ఉడకడానికి పెట్టేశానండి. తర్వాత వచ్చి ఇది తాలింపుకి అనమాట. ఇది తాలింపుకి ఇవి ఉల్లిపాయలు, కరివేపాకు, చిన్నిళ్ళుకాయ, జీలకర్ర, మిరియాలండి తాలింపుకి. ఇదేను తర్వాత వచ్చి కాశ్మీరీ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ వేసి ఈ కొబ్బరి వేసి ఫ్రై చేద్దామండి. ఫ్రై చేసి మీకు నేను చూపిస్తానండి. మధ్యలో చూడండి, మూత తీసి ఒక ఉల్లిపాయ నిలువున కట్ చేసి అట్లా కొన్ని టమాటాలు వేసానండి. ఇది ఇంకా ఉడకాలన్నమాట, కొంచెం గట్టిగా ఉన్నాయి అందుకు. సరేనండి, ఉడికించిన తర్వాత చూపిస్తానండి. ఉడికిందేమో చూద్దాం రండి. బాగా ఉడికిందండి, మెత్తగా బాగా ఉడికిపోయింది. చూడండి, మెత్తగా ఉడికింది. దీంట్లో మనం ఈ మసాలా వేసుకొని, రుబ్బిన మసాలా ఉంది కదా, ఇది వేసుకొని ఉడకబెట్టుకొని తర్వాత ఇవన్నీ వేసి తాలింపు పెడదామండి. ఇదే ఏం లేవు, ఎల్లిపాయ, తర్వాత ఎర్రగడ్డ, కరివేపాకు, ఆవాలండి, వేరే ఏం లేదండి. సరేనండి, చూపిస్తాను నేను. చూడండి, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు బాగా ఉడుకుతుంది అనమాట. ఇలాగా ఉంటుందన్నమాట. కొంచెం గట్టిగానే చేస్తారు దీనికి నెయ్యి పత్ల అంటారండి కేరళలో. దాంతో బాగుంటుంది. అంటే మనము బియ్యపిండితో మనం పూరీలు ఎలా చేస్తామో అలాగే వీళ్ళు బియ్యపిండితో పూరీలు చేసి దాన్ని నూనెలో వేపుకొని దీంతో పాటు తింటారు. చాలా టేస్ట్గా ఉంటాయండి. అవి కూడా చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఇంకొంచెం అయిన తర్వాత తాలింపు పెట్టి చూపిస్తాను. చూడండి, తాలింపు బాగా ఏగిపోయింది. ఆ తాలింపుని ఇంకా దీంట్లో వేద్దామండి. చూడండి, దీంట్లో వేద్దాం కూరలో. ఇలాగ అయిందండి కూర. చూడండి, ఫైనల్గా కూర చూడండి ఇలాగైంది, రెడీ అయింది. దీనికి చపాతీ, పూరి, దోశలు, ఇడ్లీలోకి, నెయ్యిపత్తులు అంటారు దాంట్లోకి, అన్నిట్లకి చాలా బాగుంటాయండి ఇవి. ఈ కూర చేసుకొని తింటే, శనగల కూర కేరళలో ఫేమస్. దీన్ని కట్ల కర్రీ అంటారండి. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా నచ్చితే డౌట్ ఉంటే అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి.